కొత్త నేర చట్టాల అమలును ఆపండి ఐలాజ్ డిమాండ్ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడులో ఐలాజ్ ఆధ్వర్యంలో కొత్త నేర చట్టాల అమలును ఆపాలని నిరసన ప్రదర్శన చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం అమలులో ఉన్న భారతీయ శిక్షా స్మృతి 1860, భారతీయ సాక్ష్యాధారాల చట్టం 1872, భారతీయ నేర విధాన స్మృతి సంహిత 1973 రద్దవనున్నాయి. వాటి స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023, భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ సాక్ష్య అధినియం 2023 అనే 3 కొత్త నేర చట్టాలు జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ కొత్త చట్టాలలోని పలు నిబంధనల రాజ్యాంగబద్ధతపై అనుమానాలు వ్యక్తమవుతున్న దృష్ట్యా వాటిపై న్యాయమూర్తులు, న్యాయవాదులు, నేర దర్యాప్తు సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, దేశ పౌరులు సమగ్రంగా చర్చించవలసిన అవసరం ఉందని, వెంటనే ఈ నేర న్యాయ చట్టాల అమలును నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఐలాజ్ డిమాండ్ చేసింది. ఐలాజ్ దేశవ్యాప్త నిరసనలో భాగంగా ఈరోజు ప్రత్తిపాడు కోర్టు వద్ద ఐలాజ్ శ్రేణులు ఈ నేర న్యాయ చట్టాల అమలును నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన నిర్వహించారు. ఈ 3 కొత్త నేర చట్టాలను అమలుపరచనుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ 3 చట్టాలు జూలై 1, 2024 నుంచి అమలులోకి రానున్నాయని, ప్రజల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, ముఖ్యంగా వాక్ స్వాతంత్ర్యం, సమావేశమయ్యే హక్కు, సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు, నిరసన ప్రదర్శనలు చేసే హక్కు, ఇంకా ఇతర పౌర స్వేచ్ఛలను హరించనున్నాయని, ఈ కారణంగానే ఈ కొత్త చట్టాలను న్యాయవాదులు, దర్యాప్తు సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, మరీ ముఖ్యంగా దేశ పౌరులు సమగ్రంగా చర్చించేందుకు ఒక అవకాశం కల్పించాలని ఐలాజ్ అభిప్రాయపడుతుంది. అన్ని వర్గాలతో చర్చించిన తర్వాతే ఈ చట్టాలు అమలు చేయాలని, అప్పటి వరకు నిలుపుదల చేయాలని ఐలాజ్ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో బుగత శివ, అవసరాల దేవి, పిల్లి బలరాముడు, కలవలపల్లి సు, రాయి శ్రీనివాసరావు, గడ్డం కామేశ్వరరావు, రెడ్నం వెంకటరెడ్డి, వెంకటలక్ష్మి తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.